Hi guys, this is Srinivas. Today topic is lists in Python. First of all, list అనేది list is a ordered mutable collection that can store multiple items of different data types. Ordered అంటే ఇక్కడ లిస్ట్లో ఉన్న డేటా అనేది ఒక ఆర్డర్ ప్రకారంగా ఉంటుంది, అంటే ఇండెక్సింగ్ వాల్యూ ప్రకారంగా ఉంటుంది. నెక్స్ట్ మ్యూటబుల్ అంటే దాంట్లో ఉన్న డేటా అనేది మనం చేంజ్ చేయొచ్చు, అంటే అది మోడిఫై చేయొచ్చు, మనం యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ అలాంటి ప్రాపర్టీస్ మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో ఉన్న డేటా అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చు, అంటే మనం ఓన్లీ ఇంటీజర్స్, ఓన్లీ స్ట్రింగ్స్, ఓన్లీ ఈ టైప్ ఆఫ్ డేటానే స్టోర్ చేస్తామని ఉండదు. ఇందులోనే ఎనీ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయొచ్చు, అంటే ఇంటీజర్, స్ట్రింగు, ఫ్లోటింగ్ వాల్యూస్ అన్నీ మిక్సింగ్ చేసి అన్ని డేటా కలిపి మనం స్టోర్ చేయొచ్చు. దీని యొక్క ఫీచర్స్ అంటే ఆర్డర్డ్, మ్యూటబుల్, డూప్లికేట్ ఐటమ్స్ కూడా స్టోర్ చేయగలదు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది. దీంట్లోనే ఇండెక్సింగ్ వాల్యూస్ మనము స్లైసింగ్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం లిస్ట్ క్రియేట్ చేయడానికి ఒక వేరియబుల్ ఇస్తాం. దీని యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఒక లిస్ట్ వేరియబుల్ ఇచ్చి ఈక్వల్ టు పెట్టి లిస్ట్ క్రియేట్ చేయడానికి మనం స్క్వేర్డ్ బ్రాకెట్స్ వాడతాం, అంటే ఇలా వాడతాం. ఇది యూజ్ చేసి మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేసిన ఇంటీజర్ లిస్ట్, ఇది ప్రింట్ చేస్తే ఇందులోపల వి లోపల ఏముందంటే 1, 3 అనే లిస్ట్ డేటా ఉంది. మనము ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయడానికి జస్ట్ ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే అది ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ అవుద్ది. హియర్ వీ కెన్ సీ వి ఈక్వల్ టు లిస్ట్ లోపల ఏం లేదు కాబట్టి అవుట్పుట్లో లిస్ట్ ఏం లేదు, డేటా ఏం లేదు. మనం ఇంటీజర్ లిస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్ లిస్ట్ అంటే ఆ లిస్ట్లో ఓన్లీ ఈ ఇంటీజర్ నెంబర్సే ఉంటాయి. లైక్ వైజ్ మన ఫ్లోట్ లిస్ట్ అంటే ఓన్లీ ఫ్లోట్ నెంబర్స్ ఉంటాయి. ఇది ఒక ఫ్లోట్ లిస్ట్, దీంట్ లోపల ఓన్లీ ఫ్లోటింగ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సేమ్ లైక్ వైజ్ మనము స్ట్రింగ్ లిస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు, కానీ లిస్ట్ అనేది మల్టిపుల్ డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. At the same time, we can store multiple data types యొక్క elements. So, yeah, we can see that a list లోపల ఈ స్ట్రింగ్ డేటా, ఇంటీజర్ డేటా, ఫ్లోట్ డేటా అండ్ బూలియన్ డేటా, 4 types ఆఫ్ డేటా టైప్స్ యొక్క డేటాను కూడా స్టోర్ చేయొచ్చు. ఇంకో లిస్ట్ని కూడా ఇందులో స్టోర్ చేయొచ్చు, దాన్నే మనం నెస్టెడ్ లిస్ట్ అంటారు. లిస్ట్ క్రియేట్ చేస్తున్నా, ఈ లిస్ట్ లోపల మల్టిపుల్ టైప్స్ ఆఫ్ మళ్ళీ లిస్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ 3 types ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి. ఆ 3 types లిస్ట్ని ఒకే లిస్ట్లోనే స్టోర్ చేసా. ఇది నెస్టెడ్ లిస్ట్ అంటారు. ఇలా స్టోర్ చేస్తే నెస్టెడ్ లిస్ట్ అంటారు. ఆల్రెడీ లిస్ట్ ఇండెక్సింగ్ గురించి చెప్పాను నేను. స్ట్రింగ్లోన ఇండెక్సింగ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ని 0 నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3. అదే నెగిటివ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్ వస్తుంది. అప్పుడు లాస్ట్ ఎలిమెంట్ అనేది -1 అవుతుంది, దాని తర్వాత -2, దాని తర్వాత -3, ఇలాగ రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మైనస్ అవుద్ది. ఎస్ అనేది 0 ఇండెక్స్ ఉంటుంది, ఆర్కి 1 ఇండెక్స్ ఉంటుంది. లైక్ వైజ్ ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఇండెక్సింగ్ ఉంటుంది. అదే నెగిటివ్ నుంచి వచ్చినప్పుడు ఎస్కి, లాస్ట్ ఎస్కి అంటే ఈ ఎస్కి -1 ఉంటుంది, దాని తర్వాత ఆ ఏకి -2 ఉంటుంది. అలాగా రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ లైక్ వైజ్ ఇక్కడ కూడా ఇండెక్సింగ్ వాల్యూస్ ఉంటాయి. దీనికి 0 ఇండెక్స్, దీనికి 1 ఇండెక్స్, దీనికి 2 ఇండెక్స్, దీనికి 3 ఇండెక్స్. అలాగా ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ డేటా వేరియబుల్ ఉంది, ఇందులోన నాకు 22 కావాలంటే ఫస్ట్ ఈ వేరియబుల్ని ఇస్తాం. ఈ వేరియబుల్ లోపల ప్రింట్ చేయాలి కాబట్టి నేను అవుట్పుట్లో చూపించడానికి ఫస్ట్ వేరియబుల్ తీసుకొని ఇండెక్సింగ్ వాల్యూస్ అనేది మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే వేరియబుల్ తర్వాత ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఆ ఇండెక్స్ వాల్యూ ఇస్తే దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇది వేరియబుల్ కాబట్టి ఇండెక్స్ వాల్యూ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం. ఇక్కడ దీని యొక్క 22 యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది 1, ఎందుకంటే ఇది 0 అవుతుంది, తర్వాత నెక్స్ట్ 1 కాబట్టి దీని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది 1. 22 వచ్చింది. ఎందుకు అంటే డేటా ఆఫ్ 1 అంటే ఈ ఇండెక్స్లో ఉండే వాల్యూ అనేది 22. లైక్ వైజ్ మన ట్రూ కావాలంటే ఇండెక్స్ వాల్యూ అనేది 3 పెట్టాలి, ఎందుకంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 కాబట్టి 1 ప్రింట్ చేస్తే ట్రూ వచ్చింది. ఎందుకు అంటే డేటా ఆఫ్ 3 అనే ఇండెక్స్ వాల్యూ దగ్గర ట్రూ అనే డేటా ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇండెక్స్ వాల్యూ అనేది అవుట్ ఆఫ్ ది రేంజ్ ఇచ్చాము అంటే,
అసలు యాక్సెస్ చేయడానికి ఎలిమెంటే లేదు. అలాంటప్పుడు దాన్ని అవుట్ ఆఫ్ రేంజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా డేటా ఆఫ్ 5 అన్నామంటే ఈ 5 డేటా ఆఫ్ 5 అంటే అసలు ఈ వేరియబుల్ లోపల అసలు 5 ఇండెక్స్ దాకా యాక్సెస్ చేయడానికి డేటాయే లేదు. సో ఇది అవుట్ ఆఫ్ రేంజ్ అనమాట. అలాంటప్పుడు లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ స్లైసింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ డేటాని మనము యాక్సెస్ చేయడాన్ని స్లైసింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా సాయి నుంచి ట్రూ దాకే కావాలి అంటే అప్పుడు ఒక పార్ట్ కదా, ఈ పార్ట్ని యాక్సెస్ చేయడానికి మనం స్లైసింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ పార్ట్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే ఇది ఎన్నో ఇండెక్స్, దాన్ని కూడా ఇండెక్స్ వాల్యూస్ బట్టి స్లైస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా సాయి అనేది 0 ఇండెక్స్ కదా, చూపిస్తున్నా 0 ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ ట్రూ అనేది 3 ఇండెక్స్ కదా, ట్రూ వచ్చింది. సో నాకు 0 నుంచి ఈ ఇండెక్స్ వాల్యూ కావాలి, ఈ ఇండెక్స్ దాకా కావాలి. సేమ్ లైక్ స్ట్రింగ్లో ఎలా యూజ్ చేస్తామో స్లైసింగ్ కాన్సెప్ట్ అనేది 0 కాలన్ పెడతాం. కాలన్ పెట్టి ఎక్కడి వరకు కావాలి, నాకు 3 దాకా కావాలి. సో ఒకటి నెంబర్ పెంచుతాం, సో 4 పెడతాం. అంటే 0 నుంచి 4 అంటే 4 రాకుండా 0 నుంచి 3 దాకా వస్తుంది. ఒకసారి స్లైస్ చేస్తే సో అవుట్పుట్ వచ్చింది 0 సాయి 22 5.8 ట్రూ అని వచ్చింది. సేమ్ లైక్ వైజ్ మనం స్ట్రింగ్లో ఎలా యూజ్ చేసామో స్లైసింగ్లోన మనం స్టార్టింగ్ వాల్యూ అనేది ఏమీ ఇవ్వకపోతే అది బై డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. ఓకే, సేమ్ లైక్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఇండెక్స్ నుంచి లాస్ట్ దాకా కావాలి అంటే ఈ ఇండెక్స్ వాల్యూ ఎంత 4 కదా. సో 4 నుంచి నాకు లాస్ట్ దాకా కావాలి అంటే ఇదంతా 5 6 7 కదా, 8 అని ఇవ్వచ్చు. లేదు అంటే లాస్ట్ వాల్యూ కాబట్టి మనం అనేది ఆ ఇండెక్స్ అదే ఈ వాల్యూ అనేది లీవ్ చేసామంటే 4 నుంచి లాస్ట్ దాకా తీసుకుంటుంది. మనం ఎలాగైతే స్లైసింగ్ కాన్సెప్ట్ స్ట్రింగ్లో ఎలా చేసామో ప్రతి కాన్సెప్ట్లోనూ స్లైసింగ్ అంటే ప్రతి స్లైసింగ్ కాన్సెప్ట్లోన మనం ఇదే యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్లైసింగ్లోన ఫస్ట్ది స్టార్టింగ్ ఇండెక్స్, తర్వాత ఎండింగ్ ఇండెక్స్ ఇస్తాం, తర్వాత స్టెప్ వాల్యూ ఇస్తాం. స్టెప్ వాల్యూ అంటే ఇక్కడ బై డిఫాల్ట్గా ఇక్కడ స్టెప్ వాల్యూ అనేది 1 ఉంటుంది, ఇక్కడ కూడా 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. అదే మనం 2 ఇచ్చామంటే ఇక్కడ నుంచి ఎక్కడ అంటే ఈ 0 నుంచి 4 దాకా మధ్యలో 1 స్టెప్ ఎక్స్ట్రా స్కిప్ అవ్వాలని చెప్పడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను 2 స్టెప్స్ 1 స్టెప్ ఎక్స్ట్రా స్కిప్ అవ్వాలంటే ఇక్కడ ఏమొచ్చింది సాయి 5.8 5 0. ఎందుకంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది, తర్వాత ఒక వాల్యూ స్కిప్ అవుద్ది, నెక్స్ట్ వాల్యూ వస్తుంది, ఇంకో వాల్యూ స్కిప్ అవుద్ది, నెక్స్ట్ వాల్యూ వస్తుంది, ఇంకో వాల్యూ స్కిప్ అవుద్ది, నెక్స్ట్ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ స్కిప్ అవుద్ది. ఒక్కొక్క వాల్యూ అనేది స్కిప్ అవుతుంది. అదే మనం 3 ఇచ్చామంటే రెండేసి వాల్యూ స్కిప్ అవుతుంది. స్టార్టింగ్ వాల్యూ నుంచి ఎండింగ్ వాల్యూ ఇచ్చి ఆ మధ్యలో ఎన్ని వాల్యూ స్కిప్ అవ్వాలి అని ఇచ్చి జస్ట్ చేస్తే ఆ మధ్యలోన స్కిప్ అవుతూ ఈ స్టెప్ వాల్యూ ఇస్తాం. లైక్ వైజ్ మ్యూటబుల్ అంటే డేటా ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న డేటాని అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని యాడ్ చేయడం కానీ లేదంటే డిలీట్ చేయడం కానీ ఇవన్నీ పాసిబుల్ అవ్వడాన్ని మ్యూటబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేసా వేరియబుల్ పెట్టి, ఇందులోన యాపిల్ బనానా ఆరెంజ్ అని పెట్టా. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫ్రూట్స్ లోపలికి నేను ఇంకో డేటా యాడ్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్గా 1 ఇండెక్స్ దగ్గర మ్యాంగో అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. ఎగ్జాంపుల్ రన్ చేస్తే వచ్చింది, ఇక్కడ యాడ్ అయింది 1 ఇండెక్స్ దగ్గర మ్యాంగో అనేది యాడ్ అయింది. ఎందుకు, ఫస్ట్ ఒక ఫ్రూట్స్ చేసా, 1 ఇండెక్స్ వాల్యూ యాక్సెస్ చేసా, ఈ 1 ఇండెక్స్ ఈక్వల్ టు మ్యాంగో అని పెట్టా. అంటే 1 ఇండెక్స్ అంటే బనానా, ఈ 1 ఇండెక్స్ దగ్గర మ్యాంగో యాడ్ చేయమన్నా, ఫైనల్గా ఇండెక్స్ దగ్గర మ్యాంగో అనేది సబ్స్టిట్యూట్ అయ్యింది. లైక్ వైజ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లిస్ట్ని కన్కాటినేట్ చేయడం అంటే యాడ్ చేయడానికి మనము ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఎఫ్ అనే ఒక ఇంకో వేరియబుల్లోన ఫ్రూట్స్ నెక్స్ట్ ఫ్రూట్స్ 2 రెండు యాడ్ చేశాను. సో ఇక్కడ కంకాటినేట్ అయింది అంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్న డేటా సెకండ్ లిస్ట్లో ఉన్న డేటా రెండు యాడ్ అయ్యింది. ఇందులోన మళ్ళీ సేమ్ ఇదే డేటా ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్గా యాపిల్ అనేది మళ్ళీ ఇచ్చాము అంటే
మళ్ళీ రెండోసారి కూడా యాపిల్ వస్తుంది. ఇక్కడ యాపిల్ ఉంది, నెక్స్ట్ సెకండ్ టైం కూడా యాపిల్ ఉంది. ఇక్కడ ఎందుకు ఇలాగ అయ్యిందంటే లిస్ట్లో ఉన్న లిస్ట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ రిపిటేషన్ అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం రిపీట్ చేయొచ్చు, అంటే ఒకటే లిస్ట్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయొచ్చు. సెకండ్ లిస్ట్ అనేది నాకు 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఇందులో ఉన్న లిస్ట్లో ఉన్న డేటా అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది. సేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను F1 తీసుకొని ఇందులో ఉన్న roots2లో ఉన్న డేటా అనేది 5 టైమ్స్ రిపీట్ అయ్యేటట్టు చేశా. సో ఈ F లోపల గోవా అనేది 5 టైమ్స్ రిపీట్ అయ్యి ఈ F లోపల స్టోర్ అవుద్ది. గోవా అని 5 టైమ్స్, అంటే ఈ లిస్ట్ లోపల ఉన్న డేటా అనేది 5 టైమ్స్ రిపీట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ లిస్ట్ ఇచ్చామంటే అంటే యాపిల్, బనానా, ఆరెంజ్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుద్ది. సో 5 టైమ్స్ స్టోర్ అయింది. నెక్స్ట్ మెంబర్షిప్ అంటే మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, నాట్ ఇన్, దాన్ని యూజ్ చేసుకొని కండిషన్స్ రన్ చేయొచ్చు. యాపిల్ అనేది ఫ్రూట్స్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఇది అనేది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ యాపిల్ అనేది దీంట్లో లోపల ఉంది కాబట్టి, ఫ్రూట్స్ లోపల ఉంది కాబట్టి రిటర్న్ ట్రూ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇచ్చేసామంటే సేమ్ ఎగ్జాక్ట్గా యాపిల్ అనేది ఈ క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్యాపిటల్ ఏ ఇస్తేనే, మన కేసు కరెక్ట్గా ఇస్తేనే అది కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ యాపిల్ అనేది ఈ యాపిల్తో ట్రూ కాలేదు కాబట్టి ఇది అనేది ఫాల్స్ రిటర్న్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకేదైనా వాల్యూ ఇచ్చాం, ఎంటీ స్ట్రింగ్ అనేది ఫ్రూట్స్ లోపల ఉందా లేదా చెక్ చేస్తున్నాం, లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. లైక్ వైజ్ నాట్ ఇన్ కూడా యూజ్ చేస్తాం, అంటే సేమ్ ఇదే ఎంటీ స్ట్రింగ్ అనేది ఫ్రూట్స్ లోపల ఉందా లేదా చెక్ చేస్తాం. ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ అనేది ఫ్రూట్స్ లోపల లేదు అని చెప్పాం, ట్రూ వచ్చింది, ఎందుకంటే ఫ్రూట్స్ లోపల ఎంటీ స్ట్రింగ్ లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్గా యాపిల్ నాట్ ఇన్ ఫ్రూట్స్, యాపిల్ అనేది ఫ్రూట్స్ లోపల లేదు అన్నాము. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది. ఇటరేషన్ అంటే ఇందు లోపల ఉన్న డేటాని మనము ఇటరేట్ చేసి, అంటే లూప్ చేసి యాక్సెస్ చేయొచ్చు. సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేస్తున్నా. ఫర్ ఫ్రూట్స్ అని చెప్పి ఒక్కొక్క ఫ్రూట్ని ప్రింట్ చేస్తున్నా. అంటే ఫస్ట్ ఈ ఫ్రూట్స్ ఇక్కడ మీకు ఇండెక్స్ వాల్యూ అనేది ఇస్తే మీకు ఈజీగా అండర్స్టాండబుల్ అవుద్ది. ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అన్నామంటే ఫస్ట్ ఐ లోపలికి యాపిల్ వస్తుంది, దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం, అది ప్రింట్ అయింది. నెక్స్ట్ టైం ఐ లోపలికి బనానా వస్తుంది, ఆ బనానా కూడా ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఐ లోపలికి ఆరెంజ్ వస్తుంది, ఆ ఆరెంజ్ని కూడా ప్రింట్ చేసాం. ఇక్కడ అవుట్పుట్ లోపల చూపించడానికి నేను ప్రింట్ యూజ్ చేశాను. సో అవుట్పుట్ ప్రింట్ లోపల పెట్టడం వల్ల యాపిల్, బనానా, ఆరెంజ్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇంకేదైనా కండిషన్ రాయొచ్చు. ఇఫ్ ఐ ఈక్వల్ టు యాపిల్ అయితేనే నేను అవుట్పుట్ యాపిల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా, మిగతా రెండిటికి ప్రింట్ చేయాలనుకోవట్లే. సో యాపిల్ ప్రింట్ అయింది, ఎందుకంటే ఈ ఫస్ట్ ఐ కండిషన్ అప్పుడే యాపిల్ అయ్యింది కాబట్టి ప్రింట్ అయింది. సెకండ్ టైం ఐ దగ్గరికి బనానా వస్తుంది, బనానా ఈక్వల్ టు యాపిల్ కాదు కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవ్వదు కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ టైం ఆరెంజ్ వస్తుంది, సేమ్ అదే ప్రింట్ అవ్వదు. సో యాపిల్ అయితే ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడే ప్రింట్ చేసే విధంగా కండిషన్ రాయొచ్చు. అంటే జస్ట్ దీంట్లో లోపల ఉన్న డేటాని మనం యాక్సెస్ చేస్తాం ఫర్ లూప్ యూజ్ చేసి, ఇటరేషన్ చేసి ఈ వేరియబుల్లో ఉన్న డేటా, అంటే ఈ లిస్ట్ డేటాని మనం యాక్సెస్ చేస్తాం. లోపల ఏ కండిషన్ రాసినా రాయొచ్చు, లేదంటే ఈ ఇటరేట్ అవుతుంటే ఇందులో ఎన్ని డేటా ఉందో అన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్లోన ఫర్ ఎగ్జాంపుల్గా 1 అని పెట్టాం. సో ఇక్కడ ఐ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుద్ది అంటే 3 టైమ్స్ రిపీట్ అవుద్ది. 0, 1, యాపిల్, బనానా, ఆరెంజ్ అనే 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ లూప్ అనేది 3 టైమ్స్ రన్ అవుద్ది. సో ఇక్కడ ప్రింట్ 1 అని అన్న కాబట్టి ఇది 3 టైమ్స్ రన్ అవుద్ది. సో 3 టైమ్స్ 1 ప్రింట్ అయింది. లైక్ వైజ్ ఈ ఇటరేషన్ అనేది 3 టైమ్స్ చేయొచ్చు, అంటే ఇందు లోపల డేటాని యాక్సెస్ చేసి అన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుంది, అలాగైనా చేయొచ్చు. లేదంటే ఇందు లోపల డేటాని యాక్సెస్ చేసుకొని దాని మీద ఏదైనా కండిషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్యూమరేట్ మెథడ్ గురించి ఆల్రెడీ చెప్పా. ఎన్యూమరేట్ లోపలికి
ఒక లిస్ట్ ఆఫ్ డేటా కానీ స్ట్రింగ్ కానీ ఇస్తాం. అదేమో ఏం చేస్తుందంటే అందులోపల ఇండెక్స్ వాల్యూ అట్ ది సేమ్ టైం వాల్యూని కూడా ఆ ఎన్యూమరేట్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. సో మనము ఆ ఇండెక్స్ వాల్యూ అట్ ది సేమ్ టైం వాల్యూని యాక్సెస్ చేసుకొని దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ లిస్ట్కి కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫంక్షన్ ఏమో లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చెప్తుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ లిస్ట్ లోపల హైయెస్ట్ ఎలిమెంట్ అనేది రిటర్న్ చేస్తుంది. అది నెంబర్ అయితే హైయెస్ట్ నెంబర్ రిటర్న్ చేస్తుంది. అది స్ట్రింగ్ అయితే హైయెస్ట్ యాస్కి వాల్యూ ఉన్న స్ట్రింగ్ లెటర్ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మినిమం కూడా లోయెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సమ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే అన్నిటినీ సమ్ చేస్తుంది, అంటే ఎడిషన్ చేస్తుంది. సార్టెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లిస్ట్లో ఉన్న డేటాని బేస్డ్ ఆన్ ఇట్స్ యాస్కీ వాల్యూ ఆర్ నా వాల్యూ ఇట్ విల్ సార్ట్, అంటే అసెండింగ్ ఆర్డర్లోనికి సార్ట్ చేస్తుంది. రివర్స్డ్ ఫంక్షన్ అనేది రివర్స్ చేస్తుంది. ఫస్ట్ మెథడ్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఈ ఫ్రూట్స్ అనే వేరియబుల్లో ఇన్ని దాని లోపల ఉన్న డేటా యొక్క లెంత్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ డేటా అనేది 3 ఉన్నది కదా, ఫ్రూట్స్ లోపలికి 3 ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఈ లెంత్ మెథడ్ అనేది 3 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ వేరియబుల్లో ఉన్న హైయెస్ట్ యాస్కీ వాల్యూ యొక్క ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ హైయెస్ట్ యాస్కీ వాల్యూ ఉన్న క్యారెక్టర్ ఏంటి అంటే రిటర్న్ చేస్తుంది. అదే ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి హైయెస్ట్ యాస్కీ వాల్యూ ఉన్న ఎలిమెంట్ని రిటర్న్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటి అంటే 66. సో మ్యాక్స్ ఆఫ్ ఏ అన్నామంటే 66 రిటర్న్ చేస్తుంది. సేమ్ మనం మిన్ మెథడ్ కూడా ఉంటుంది. మిన్ మెథడ్ ఏం చేస్తుంది అంటే లోయెస్ట్ యాస్కీ వాల్యూ ఉన్న ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ లోయెస్ట్ యాస్కీ వాల్యూ లెటర్ అనేది క్యారెక్టర్ అనేది ఏ కాబట్టి ఫస్ట్దే చెక్ చేస్తుంది. సో ఈ ఎలిమెంట్ అనేది లోయెస్ట్ యాస్కీ వాల్యూ కాబట్టి మిన్ ఫంక్షన్ అనేది యాపిల్ రిటర్న్ చేసింది. లైక్ వైజ్ సమ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ సమ్ మెథడ్ అనేది మనము స్ట్రింగ్ మీద అప్లై చేయలేం. సో ఎర్రర్ వస్తుంది. ఎప్పుడైతే మనం సమ్ మెథడ్ యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఆ లిస్ట్ అనేది ఓన్లీ ఇంటీజర్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అవ్వాలి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఏ అన్నామంటే 5. ఈ ఏలో ఉన్న డేటా ఏమిటి, ఓన్లీ ఇంటీజర్ లిస్ట్ కాబట్టి ఆ లిస్ట్లో ఉన్న డేటా అనేది యాక్సెస్ అయ్యి అది సమ్ చేస్తుంది, అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కంబైన్ చేస్తుంది. ఇక్కడ మనము ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చాం, సో ఫ్లోటింగ్ నెంబర్స్ కూడా యాక్సెస్ చేసి దాన్ని కూడా సమ్ చేస్తుంది. ఇంకోటి బూలియన్ వాల్యూ ఇచ్చామనుకో, ట్రూ అనేది బూలియన్ వాల్యూ కదా, దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే 1 అవుతుంది. సో ఇది 1లో కూడా కన్వర్ట్ చేసుకుంటుంది. సో 1 + 7 1 + 8.7 5 66 9 5 ఇవన్నిటిని కంబైన్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ రివర్సల్ మెథడ్ ఏం చేస్తుంది అంటే రివర్స్ చేస్తుంది. కానీ ఈ రివర్సల్ మెథడ్ అనేది ఒక ఇటరేటర్ ఆబ్జెక్ట్. ఇది మనము దీని లోపల వచ్చిన డేటాని మనము ఇంకో ఇటరబుల్గా కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని లిస్ట్ లోపలికి కానీ టపుల్లో కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది మనం చేస్తున్న ఫంక్షన్ అనేది లిస్ట్ కాబట్టి లిస్ట్ లోపలికి కన్వర్ట్ చేస్తున్నా. సో లిస్ట్ లోపలికి కన్వర్ట్ అయింది, రివర్స్ చేసింది. ఆరెంజ్, బనానా, యాపిల్ అనే రివర్స్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ సార్ట్ మెథడ్ గురించి ఆల్రెడీ చెప్పా. అంటే బై డిఫాల్ట్గా సార్టెడ్ మెథడ్ అనేది అసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఒకసారి ఏని కన్వర్ట్ చేస్తే ట్రూ. సో ట్రూ ఎందుకు వచ్చిందంటే ట్రూ అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అయితే 1 అవుతుంది. సో 1 5 5 8.7 9 66. ఈ సార్టెడ్ మెథడ్ అనేది బై డిఫాల్ట్గా అసెండింగ్లో కన్వర్ట్ చేస్తుంది. మనము డిసెండింగ్లోకి కన్వర్ట్ చేయాలంటే రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెడతాం. రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెడితే అది అనేది రివర్స్ లోపల అంటే డిసెండింగ్ ఆర్డర్ లోపల కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి 66 9 8.7 5 5 ట్రూ అని వచ్చింది. లైక్ వైజ్ మనము ఈ సార్టెడ్ మెథడ్ అనేది లిస్ట్ ఒక స్ట్రింగ్ మీద అప్లై చేస్తే
స్ట్రింగ్ డేటా మీద అప్లై చేస్తే అది యాస్కీ వాల్యూ ప్రకారంగా ఇక్కడ హైయెస్ట్ యాస్కీ వాల్యూ అనేది ఓ కాబట్టి ఆరెంజ్, సెకండ్ బనానా, తర్వాత యాపిల్. ఇది డిసెండింగ్లో పెట్టాం కాబట్టి హైయెస్ట్ యాస్కీ వాల్యూ బట్టి వస్తుంది, ఎందుకంటే రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెట్టడం వల్ల డిసెండింగ్ ఆర్డర్ అయింది. నెక్స్ట్ లిస్ట్ మెథడ్స్. లిస్ట్ మెథడ్స్ అంటే లిస్ట్ లోపలికి మనం కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ఆపరేషను అపెండ్ యూజ్ చేసుకొని ఒక ఎలిమెంట్ని ఎండ్ లోపలికి అంటే లాస్ట్ లోపలికి యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫ్రూట్స్ లోపలికి నేను గోవా అనేది యాడ్ చేయాలనుకుంటున్నా, కానీ లాస్ట్ లోపల యాడ్ చేయాలనుకుంటున్నా. దీన్ని మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ ఫ్రూట్స్ వేరియబుల్ తీసుకుంటాం. మెథడ్ అనేది ఎలా పెడతామంటే డాట్ పెట్టి మెథడ్ నేమ్ రాస్తాం. ఇక్కడ ఏం మెథడ్? అపెండ్ మెథడ్. సో అపెండ్ మెథడ్ యూజ్ చేసాం. ఇక్కడ ఏ ఎలిమెంట్ ఇవ్వాలనుకుంటున్నా? గోవా. సో ఈ ఫ్రూట్స్ లోపలికి గోవా అనేది అపెండ్ అయిపోద్ది. వన్స్ ప్రింట్ చేస్తే యాపిల్, బనానా, ఆరెంజ్, గోవా అనేది లాస్ట్ లోపల యాడ్ అవుతుంది. మనం ఎప్పుడు అపెండ్ చేసిన ఎలిమెంట్ అనేది లాస్ట్ లోపల యాడ్ అవుతుంది. అదే మనం సర్టెన్ ఇండెక్స్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 0 ఇండెక్స్ కదా, నేను 1 ఇండెక్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా 96 అని యాడ్ చేయాలనుకుంటున్నానంటే మనము ఆ ఇండెక్స్ అప్పుడు యూజ్ చేసిన మెథడ్ ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేసి మనము సర్టెన్ ఇండెక్స్ దగ్గర డేటాని యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ యాపిల్ తర్వాత 96 రావాలనుకుంటున్నా. సో 96 వచ్చింది. ఇక్కడ ఏం చేశానంటే ఇన్సర్ట్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ అనేది ఇండెక్స్ వాల్యూ ఇస్తాం, అంటే ఎక్కడ యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సెకండ్ వాల్యూ అనేది వాల్యూ ఇస్తాం, అంటే ఏ డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ నేను 1 ఇండెక్స్ దగ్గర 96 యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇన్సర్ట్ ఆఫ్ 1,96 స్ట్రింగ్ అని ఇచ్చాను. సో ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ మెథడ్ ఎక్స్టెండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ ఐటమ్స్ని ఒకేసారి యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇందాక ఈ సెకండ్ స్ట్రింగ్ ఉంది కదా, సెకండ్ ఏ అనే లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ని ఈ ఫ్రూట్స్ లోపలికి యాడ్ చేయాలనుకుంటున్నా. దానికి యూజ్ చేసే మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రూట్స్ యాక్సెస్ చేసా, ఫ్రూట్స్ డాట్ సెకండ్ ఎక్స్టెండ్ మెథడ్ లోపలికి ఏ లిస్ట్ని పంపించాలనుకుంటున్నా. ఒక ఇటరబుల్ ఇక్కడ లిస్ట్ ఒకటే కాదు, మనం ఎక్స్టెండ్ లోపలికి స్ట్రింగ్ని యాడ్ చేయొచ్చు, నెక్స్ట్ లిస్ట్ని పెట్టచ్చు, తర్వాత సెట్ని పెట్టచ్చు, టపుల్ పెట్టచ్చు. ఇక్కడ అదే సర్టెన్ లిస్ట్ ఒకటే పెట్టాలని లేదు. ఇక్కడ నేను ఏ లోపల ఉన్న డేటాని ఎక్స్టెండ్ చేస్తున్నా. ఒకసారి ప్రింట్ చేస్తే యాపిల్ 96, 2, 5, 9, 60, 66 ఇవన్నీ ఎక్స్టెండ్ అయ్యాయి. అంటే ఇది లాస్ట్లో యాడ్ అవుతుంది. ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేసి మనం లాస్ట్లోన ఒక సింగిల్ డేటా కాకుండా ఒక ఇటరబుల్ డేటాని యాడ్ చేయొచ్చు. సెట్ ఇస్తున్నా. ఈ సెట్ డేటా కూడా మనం ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేసి లాస్ట్లో యాడ్ చేయొచ్చు. ఇది యాడింగ్ ప్రాసెస్. నెక్స్ట్ రిమూవ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ ఫ్రూట్స్ డాట్ పాప్ అన్నామంటే లాస్ట్ అంటే ఎలిమెంట్, ఇక్కడ ఏం లాస్ట్ ఎలిమెంట్ 82 కదా, ఈ 2 ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోద్ది. ఇది ఒకసారి ప్రింట్ చేస్తే 2 ఎలిమెంట్ రిమూవ్ అయిపోయాయి. అలా కాదు, నాకు సర్టెన్ ఎలిమెంటే రిమూవ్ చేయాలి అన్నప్పుడు మనం రిమూవ్ మెథడ్ యూజ్ చేస్తాం. డాట్ రిమూవ్. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ గోవా రిమూవ్ చేయాలంటే రిమూవ్ గోవా అని పెడతాం. ఒకసారి ప్రింట్ చేస్తే గోవా అనేది రిమూవ్ అయిపోయింది. అంటే ఎలిమెంట్ వైజ్గా రిమూవ్ చేయడానికి మనము రిమూవ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఒక లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి పాప్ యూజ్ చేస్తాం. పాప్ లోపల ఇండెక్స్ వాల్యూ ఇచ్చామంటే ఆ ఇండెక్స్ వాల్యూ ప్రకారంగా కూడా పాప్ మెథడ్ అనేది రిమూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్, ఇక్కడ బనానా అని రిమూవ్ చేయాలనుకున్నా, దీని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది పాప్లోనే ఇస్తా. ఈ ఇండెక్స్ వాల్యూ ఏంటి? 0, 1, 2 కాబట్టి పాప్ ఆఫ్ 2 అన్నామంటే 2 ఇండెక్స్ వాల్యూ బనానా అనేది రిమూవ్ అయిపోద్ది. పాప్ యూజ్ చేసి బై డిఫాల్ట్గా వదిలేస్తే అది లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఇండెక్స్ వాల్యూ ఇస్తే ఆ ఇండెక్స్ వాల్యూ ఉన్న డేటా అనేది రిమూవ్ చేస్తుంది. సేమ్ లైక్ వైజ్ ఈ లిస్ట్ లోపల ఉన్న డేటా మొత్తాన్ని రిమూవ్ చేయడానికి మనం క్లియర్ మెథడ్ యూజ్ చేస్తాం.
క్లియర్ మెథడ్ యూజ్ చేస్తే ఈ లిస్ట్ లోపల ఉన్న డేటా మొత్తం రిమూవ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ డేటా మొత్తం రిమూవ్ అయిపోయి ఫ్రూట్స్ లోపల ఎంటీ లిస్ట్ అయిపోద్ది. ఫ్రూట్స్ అనేది ఎంటీ లిస్ట్ అయిపోద్ది. మనం ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇలాగా లిస్ట్ని రిమూవ్ చేయడానికి, అంటే ఈ లిస్ట్ లోపల డేటా మొత్తాన్ని రిమూవ్ చేయడానికి క్లియర్ మెథడ్ యూజ్ చేస్తాం. ఆ లిస్ట్నే డిలీట్ చేసి, ఇక్కడ లిస్ట్ అనేది ఇక్కడ ఎంటీ లిస్ట్ అయింది, కానీ ఈ లిస్ట్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోలే. అలా రిమూవ్ చేయడానికి మనము డెల్ కీవర్డ్ యూజ్ చేస్తాం. డెల్ అని పెట్టేసి ఒక లిస్ట్ ఇచ్చామంటే, లిస్ట్ నేమ్ ఇచ్చామంటే, ఆ నేమ్ అంటే ఆ లిస్ట్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫ్రూట్స్ అనేది ప్రింట్ చేయాలని చూసామంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది నాట్ డిఫైన్, అంటే ఫ్రూట్స్ అనేది క్రియేట్ చేయలేదు ఇప్పుడు దాకా అని వస్తుంది. ఎందుకంటే డెల్ కీవర్డ్ అనేది కంప్లీట్గా ఆ లిస్ట్ అనేది రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ కాపీ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఆ లిస్ట్ని మళ్ళీ ఇంకో దానికి కాపీ చేస్తుంది. ఈ లిస్ట్ లోపల ఉన్న డేటా అనేది ఈ ఎఫ్ లోపలికి కంప్లీట్గా, ఫ్రూట్స్ లోపల ఉన్న డేటా అనేది ఎఫ్ లోపలికి కంప్లీట్గా కాపీ అయిపోద్ది. సో ఇక్కడ అంటే ఫ్రూట్స్ లోపల ఇదే డేటా ఉంది, ఎఫ్ లోపల కూడా సేమ్ అదే డేటా ఉంది. అంటే ఫ్రూట్స్ లోపల ఉన్న డేటా మొత్తాన్ని ఎఫ్ లోపలికి కాపీ చేసా. కాపీకి అసైన్మెంట్కి తేడా ఏంటి అంటే, మనం అంటే అసైన్మెంట్ ఇలా కూడా మనం కాపీ చేయొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా F2 = ఫ్రూట్స్ అని ఇచ్చాం. ఇలా కూడా మనం కాపీ చేయొచ్చు. ఇక్కడ ప్రింట్ చేస్తే 3 ఒకేలా వచ్చాయి. ఎందుకు? ఎలాగా ఫ్రూట్స్ లోపల ఈ డేటా ఉంది, యాపిల్ 96 ఆరెంజ్ అనుకోండి. మళ్ళీ ఎఫ్ లోపల కాపీ చేసాం కాబట్టి సేమ్ మళ్ళీ యాపిల్ 96 ఆరెంజ్ 20 సేమ్ అదే డేటా వచ్చింది. మళ్ళీ సేమ్ అసైన్మెంట్ యూజ్ చేసి F2 లోపలికి ఫ్రూట్స్ లోపల ఉన్న డేటా మొత్తం వచ్చేయలే అని చెప్పేసి అలా కూడా చేసాం. సో ఇక్కడ కాపీ మెథడ్ యూజ్ చేసిన, అసైన్మెంట్ మెథడ్ యూజ్ చేసిన సేమ్ ఒకేలా వచ్చాయి. కానీ ఈ రెండిటికి తేడా ఏంటి అంటే దాని యొక్క మెమొరీ అడ్రస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దీని యొక్క మెమొరీ అడ్రస్ ఇదిగోండి, అసైన్మెంట్ చేయడం ద్వారా ఇందులోపల ఉన్న మెమొరీ అడ్రస్ అనేది ఇందులోపల స్టోర్ అవుతుంది. ఇలా ఇది మెమొరీ అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఇది అనేది డేటాని స్టోర్ చేస్తుంది. కంప్లీట్గా డేటా అనేది కాపీ చేసుకుంటుంది. సో ఒకసారి ఇది సేమ్ మెమొరీ లొకేషన్లో ఉంటుంది. అదే కాపీ చేసామంటే ఇది వేరే లొకేషను, ఇది వేరే లొకేషన్లో ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఈ ఎఫ్ లోపల మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసినా సరే అదనేది ఈ మెయిన్ ఫ్రూట్స్ అనే దానికి ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. అదే మనం F2 ఇలా అసైన్మెంట్ చేయడం ద్వారా మనం ఏదైనా చేంజ్ చేసామంటే అదే ఫ్రూట్స్ వేరియబుల్ లోపలికి ఆ చేంజెస్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ కౌంట్ మెథడ్ యూజ్ చేసి ఈ ఎలిమెంట్ అనేది ఈ లిస్ట్ లోపల ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ count_20 అని ఇచ్చాం. అంటే nums.count_20 అంటే 20 అనే డేటా అనేది ఈ నమ్స్ అనే వేరియబుల్లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అని చెక్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి ఈ ప్రింట్ మెథడ్ అవుట్పుట్ అనేది మనకి 3 అని వస్తుంది. ఎందుకంటే 20 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక డేటాని పాస్ చేయడం ద్వారా ఆ డేటా అనేది ఎన్నో ఇండెక్స్ ఫైండ్ చేస్తుంది. ఆరెంజ్ యొక్క ఇండెక్స్ వాల్యూ కొనుక్కోవాలనుకుంటున్నా. సో ఆరెంజ్ అనేది పాస్ చేస్తున్నా. ఈ ప్రింట్ మెథడ్ పాస్ చేయడం వల్ల ఆరెంజ్ డేటా యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది 2. సో అవుట్పుట్ అనేది 2 వచ్చింది. రివర్స్ మెథడ్ యూజ్ చేసి డేటాని రివర్స్ చేయొచ్చు. ఈ రివర్స్ మెథడ్ అనేది డైరెక్ట్గా ఇలా రివర్స్ చేయకుండా ఇలా రివర్స్ అని పెట్టేసి అవుట్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ అనేది నన్ను వస్తుంది. ఎందుకంటే ఇది ఈ రివర్స్ మెథడ్ ద్వారా ఈ ఫ్రూట్స్ లోపల ఉన్న డేటా అనేది రివర్స్ అయిపోద్ది. సో దీన్ని సపరేట్గా ఇది అనేది రిటర్న్ చేయదు, వేరే లిస్ట్ని రిటర్న్ చేయదు. ఇది మెయిన్ డేటానే రివర్స్ చేసేస్తుంది. వన్స్ మెయిన్ డేటాని ప్రింట్ చేసి చూపిస్తే మెయిన్ డేటా అనేది రివర్స్ అయిపోయాయి. సో బిఫోర్ రివర్సింగ్ అన్నప్పుడు అది యాపిల్ 96 ఆరెంజ్ 229 8 0 ఇది రివర్స్ చేయడం ద్వారా 0 8 229 ఆరెంజ్ 96 యాపిల్ అని వచ్చింది. నెక్స్ట్ సార్ట్ మెథడ్ గురించి చెప్పాను ఆల్రెడీ. సార్ట్ మెథడ్ అంటే మనకి అసెండింగ్ ఆర్డర్ సేమ్ సార్టెడ్ మెథడ్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ సార్ట్ మెథడ్ కూడా సేమ్ అంతే. వేరియబుల్ డాట్ సార్ట్ అని పెడితే అది బై డిఫాల్ట్గా
అసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ కోసం రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెడతాం. లిస్ట్ని ఎలా అసెండింగ్ సార్ట్ చేస్తుంది అంటే బై యూజింగ్ యాస్క్యూ వాల్యూ. నెంబర్ అయితే నెంబర్ వాల్యూ బట్టి సార్ట్ చేస్తుంది. నెక్స్ట్ లిస్ట్ ప్యాకింగ్, అన్ప్యాకింగ్. లిస్ట్ ప్యాకింగ్ అంటే ఆల్రెడీ లిస్ట్ అనేది ఆల్రెడీ ప్యాక్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ అనే ఒక బి అనే లిస్ట్ తీసుకున్నా, బి లోపలికి 2, 3, 4 అని ఇచ్చా. ఇది ప్యాకింగ్. దీన్ని ప్యాకింగ్ అంటారు. అన్ప్యాక్ చేయడానికి మనం ఇంకా దీంట్ లోపల ఎన్ని టైమ్స్ డేటా ఉందంటే ఇక్కడ 3 టైమ్స్ డేటా ఉంది కదా, అంటే 2, 3, 4 అని 3 డేటా ఉంది కాబట్టి మనం 3 వేరియబుల్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ v1, v2, v3 అని తీసుకున్నా. దాని లోపలికి బి అని ఇచ్చాం. బి అని ఇవ్వగానే ఇందు లోపల ఉన్న డేటా అనేది అన్ప్యాక్ అవుతుంది. అన్ప్యాక్ అయ్యి 2 అనేది v1 లోపలికి, 3 అనేది v2 లోపలికి, 4 అనేది v3 లోపలికి అన్ప్యాక్ అయ్యి స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనము v1 ఒక్కటే ప్రింట్ చేస్తే v1 లోపలికి 2 ఉంటుంది. సో 2 వచ్చింది. v2 ప్రింట్ చేస్తే 3 ఉంది. దీన్ని అన్ప్యాకింగ్, ప్యాకింగ్ అంటారు. మనం ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పా స్టార్ మెథడ్ యూజ్ చేసి రిమైనింగ్ వాల్యూస్ అంటే ఫస్ట్ 2 ఫర్ ఎగ్జాంపుల్గా 8, 9 ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 వేరియబుల్స్ లోపలే మనం స్టోర్ చేయాలి అనుకున్నామంటే ఫస్ట్ దానిలో 2 రావాలి, సెకండ్ దానిలో 3 రావాలి, రిమైనింగ్ అన్నీ 3 లోపలికి రావాలి అన్నప్పుడు మనం స్టార్ యూజ్ చేసి రిమైనింగ్ వాల్యూస్ అన్నిటినీ ఇంకో వేరియబుల్ అన్ప్యాక్ చేయొచ్చు. ఒకసారి v3ని ప్రింట్ చేస్తే v3 లోపలికి 4, 8, 9 ఈ 3 డేటా అనేది v3 లోపలికి స్టోర్ అయిపోద్ది. అంటే ఒక అన్ప్యాక్ చేసి కంప్లీట్ రిమైనింగ్ డేటా మొత్తాన్ని ఒకే దాంట్లో పెట్టడానికి మనం స్టార్ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిస్ట్ కంప్రెన్షన్ అనేది మెయిన్ కాన్సెప్ట్. లిస్ట్ కంప్రెన్షన్ అంటే ఒక ఇటరేబుల్ చేసి ఆ డేటా అనేది స్టోర్ చేయొచ్చు. లిస్ట్ కంప్రెషన్ కోసం ఫస్ట్ లిస్ట్ తీసుకుంటాం. లిస్ట్ తీసుకొని లూప్ తెలుసు కదా, లూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ ఉందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ అన్నామంటే ఇది ఒక లూప్ కదా. అంటే ఇది ఫస్ట్ ఐ లోపలికి ఏం స్టోర్ అవుద్ది, ఫస్ట్ ఐ లోపలికి 0 స్టోర్ అవుద్ది కదా. ఫస్ట్ 0 స్టోర్ అవుద్ది, తర్వాత 1, తర్వాత 2, తర్వాత అలాగా 10 దాకా స్టోర్ అవుద్ది కదా. అంటే ఐ లోపలికి 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 దాకా స్టోర్ అవుద్ది. ఇది నేను సేమ్ లైక్వైజ్ నేను కూడా 0 నుంచి 10 దాకా స్టోర్ చేయాలనుకుంటున్నా. ఇలాంటప్పుడు మాన్యువల్గా 0, 1, 2, 3 అనుకుని మాన్యువల్గా ఎంటర్ చేయకుండా ఫస్ట్ నేను లూప్ రన్ చేసి ఆ లూప్లో ఉన్న రిటర్న్ అయిన వాల్యూ అనేది నేను లిస్ట్ లోపల స్టోర్ చేయాలనుకుంటున్నా. దానికోసం ఫస్ట్ లూప్ రన్ చేస్తున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 రన్ చేసా. అంటే ఇది అనేది ఐ అనేది 0 నుంచి 10 దాకా లూప్ రన్ అవుద్ది. దాంట్లో వచ్చిన డేటా అనేది ఐ కదా, ఐనే నేను స్టోర్ చేయాలనుకున్నా. ఇదే సేమ్ లిస్ట్ కంప్రెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈక్వల్ టు ఒకసారి ఈ లిస్ట్ని ప్రింట్ చేస్తే 0 నుంచి 9 దాకా అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 ఇచ్చానంటే 10 దాకా ప్రింట్ అవుద్ది. సో 0 నుంచి 10 దాకా ఈ లిస్ట్ లోపల స్టోర్ అయింది. ఇక్కడ ఐ అని ఇచ్చాను కాబట్టి ఐ అంటే సింపుల్గా ఫస్ట్ 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 స్టోర్ అవుద్ది, తర్వాత 1 వస్తుంది కాబట్టి 1 స్టోర్ అవుద్ది. లైక్వైజ్ ఇక్కడ నేను స్వేర్ చేయాలనుకుంటున్నా. స్వేర్ చేయాలంటే ఏంటి, ఐ అంటే ఫస్ట్ 0 స్వేర్ అంటే ఏంటి, పవర్ 2 కదా. పవర్ కోసం మనం ఏం యూజ్ చేస్తాం, డబుల్ స్టార్ కదా, 2. సో ఫస్ట్ ఐ లోపలికి 0 వస్తుంది, 0 స్వేర్ అంటే 0. నెక్స్ట్ 1 వస్తుంది, 1 స్వేర్ అంటే 1. తర్వాత 2 వస్తుంది, 2 స్వేర్ అంటే 4. అలాగా 0 నుంచి 10 దాకా స్వేర్ నెంబర్స్ అనేవి లిస్ట్ లోపల స్టోర్ అవుద్ది. సో ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 4, తర్వాత 9 అంటే ఒక్కొక్క వాల్యూ దాన్ని స్వేర్ అయ్యి ఈ కండిషన్ అయ్యి ఈ లిస్ట్ లోపల స్టోర్ అవుద్ది. మేము కండిషన్స్ కూడా రన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకోటి 0 నుంచి 11 దాకా ఏదైనా నెంబర్ అనేది నా ఈవెన్ నెంబర్ i%2 ఈక్వల్ టు 0 అంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడే ఈ ఐ అనేది స్టోర్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటవుద్ది, ఫస్ట్ ఐ అనేది 0 అవుతుంది. 0 అనేది 2తో డివిజిబుల్ అయితేనే ఈ కండిషన్ ట్రూ అవుద్ది. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ ఐ అనేది స్టోర్ అవుద్ది. నెక్స్ట్ 1 అనేది
2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా! సో, I అనేది స్టోర్ అవ్వదు. లైక్‌వైస్ ఒకసారి ప్రింట్ చేస్తే 0 నుంచి 10 దాకా ఎక్కడైతే 2తోని డివిజిబుల్ అవుతుందో ఆ కండిషన్ ట్రూ అవ్వడం వల్ల ఆ I అనేది స్టోర్ అవుద్ది. అదే లిస్ట్ కంప్రహెన్షన్. నెక్స్ట్ కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అనేవి నేను పీడిఎఫ్‌లో ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ మినీ ప్రాజెక్ట్స్ అని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మామూలుగా చేశాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్‌లోనికి ఇంక్లూడ్ చేశాను. మీరు ఒకసారి చెక్ చేయండి. అదే ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం.